చు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 . తెలుసులే, అందుకే తయారీ విధానాన్ని తెలిసేసుకుందాం వచ్చండి. ఇవిగో వీటిని కడిచలు అంటారో కట్టిపరుగులు అంటారో మీరే కామెంట్ లో రాసింది. మరి శుభ్రం చేసేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి. మిక్సీ జార్ లో ధనియాలు, జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు, 10 మెంతుల్ని దోరగా వేపేసుకుని వేసేసుకోండి. 2 లవంగాలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి పక్కనెట్టేసుకోండి. జార్ లో 3 ఉల్లిపాయలు, 1 టమాటా వేసుకుని కచ్చబచ్చగా మిక్సీ పట్టేసుకున్నాక ఇంకో గిన్నెలో నూనె వేసి కరేపాకు, పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసుకుని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు శుభ్రంగా వేపేసుకోండి. కొంచెం ఉప్పు, పసుపు, కారంతో పాటు మిక్సీ పట్టిన మసాలా పౌడర్ వేసేసుకుని నిమిషం పాటు వేపేసుకున్నాక కప్పుడు చిక్కడి చింతపండు గుజ్జుతో పాటు 2 కప్పులు నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు చేపలు వేసేసుకుని జస్ట్ ఇలా కుదిపేసుకుని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మరగబెట్టేసుకున్నాక ఆకని కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కలుపుకుంది అంటే ఉంటదండి. చందమామే చందనం పూసుకుని మరి మీతో చమత్కరిస్తున్నట్టు ఉంటదండి.